వంగవీటి మోహన రంగ 36వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు గీతామాయ వృద్ధాశ్రమంలో వంగవీటి రాధ రంగాయూత్ అభిమాని ముక్కస సుజిత్ ఆధ్వర్యంలో అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు పాండు మాట్లాడుతూ మహానాయకుడు వంగవీటి రంగాను గుర్తు చేసుకుంటూ అభిమానులు వృద్ధులకు అన్నదానం చేయడం మంచి కార్యక్రమం అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తినిస్తారన్నారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. మోహన్ రంగా గారు జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. పేద ప్రజల ముద్దుబిడ్డ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతామాయి వృద్ధాశ్రమంలో మన ముక్కస సుజిత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా అల్పాహారాన్ని అందించడం జరుగుతుంది. మరి వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ అతనికి ఆత్మశాంతి జరగాలని ఈ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి వంగవీటి మోహన్ రంగా గారు ఈ యొక్క తెలుగు ప్రజలు ఉన్న రోజులు కూడా అతను ఈ యొక్క ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి మహానుభావుడు. మరి మాజీ శాసనసభ్యులుగా అనేక కార్మిక సంఘాలకి నాయకులుగా ఉండి మరి ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా విజయవాడ నగరంలో అతను చేసినటువంటి పలు సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా పేద ప్రజలకు అతను చేసినటువంటి కార్యక్రమాలు అమోఘనీయం. మరి ఈరోజు వంగవీటి మోహన రంగ గారి యొక్క ఆశయాలను తన కొడుకు వంగవీటి రాధా గారు కొనసాగిస్తూ ఉన్నారు. మరి మోహన రంగా గారు పరలోకంలో ఉన్న అతను ఆత్మ శాంతించాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా రాధారంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో సుజిత్ గారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సుజిత్ గారికి వారి కుటుంబ సభ్యుల ఆశీస్సులు ఉండాలని కూడా ఈ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి మన వంగవీటి మోహన రంగా గారికి ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాలను ప్రసాదించాలని, మరి వారి యొక్క కుమారుడు రంగా గారికి వారి కుమారుడు రాధా గారికి రంగా గారి యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.